ప్రముఖ హోటల్స్ ఓయో రూమ్స్ గురించి ఎవరికీ పెద్దగా పరిచయం అవసరం లేదు. అయితే ఇప్పుడు ఓయో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ హోటల్స్లో కొత్త చెక్ ఇన్ పాలసీ తీసుకొచ్చింది. అందులో భాగంగా ఇకపై పెళ్లి కాని జంటలు రూమ్ బుక్ చేసుకునేందుకు వీలుండదు. ఈ నిబంధనలు తొలుత మేరట్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. మరి ఇన్నాళ్ళు లేని ఈ నిబంధన ఇప్పుడెందుకు? ఓయో ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? ఇలాంటి అన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓయో కొత్త పాలసీ ప్రకారం ఇకపై పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వరు. కొత్త చెక్ ఇన్ పాలసీ ఆధారంగా ఇకపై ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లోనైనా రూమ్ బుకింగ్ సమయంలో అన్ని జంటలు పెళ్లి చెల్లుబాటు అయ్యే రుజువును సమర్పించాలి. అంటే ఏదో ఒక డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేయాలి. అంటే ఖచ్చితంగా పెళ్లిని నిర్ధారించే ఒక ఐడి ప్రూఫ్ని చూపించాల్సి ఉంటుంది. ఏదైనా సందర్భంలో ఇలాంటి బుకింగ్లను తిరస్కరించే విచక్షణ అధికారాన్ని ఓయో తన భాగస్వామి హోటళ్లకు అందించింది. మేరట్లోని తన భాగస్వామ్య హోటళ్లలో తక్షణమే దీన్ని అమలు చేయాలని కూడా నిర్దేశించింది. గ్రౌండ్ ఫీడ్బ్యాక్ ఆధారంగా కంపెనీని దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉందని సంబంధిత వ్యక్తులు తెలిపారు. తమ సంస్థ ఆతిథ్యంలో రక్షణకి కట్టుబడి ఉంటుందని, బాధ్యతగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవార్ శర్మ అన్నారు. కుటుంబాలు, విద్యార్థులు, ఒంటరిగా ప్రయాణం చేసే వారికి సురక్షితమైన వసతులు అందించే బ్రాండ్గా నిలవాలని ఓయో భావిస్తోంది. అందులో భాగంగానే తాజాగా కొత్త చెక్ ఇన్ పాలసీ తీసుకొచ్చింది. కస్టమర్ల విశ్వాసం పెరిగి బుకింగ్లు పెరిగేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు. అయితే వ్యాలిడ్ ప్రూఫ్గా ఏ పత్రాలు చూపించాలనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. నిజానికి ఓయో ఈ నిర్ణయం చాలా ఆలస్యంగా తీసుకుందనే వాదన కూడా ఒకవైపు వినిపిస్తోంది. కుర్రకారికి ఓయో హోటల్స్ అడ్డాగా మారి ఫ్యామిలీస్ని దూరం చేసుకున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఎవ్వరు కూడా ఓయో రూమ్స్లో స్టే చేయడానికి ఆసక్తి చూపని పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఓయో బ్రాండ్ని దారుణంగా దెబ్బతీసింది. ఆ నష్ట నివారణ కోసమే ఈ కొత్త రూల్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మరి ఓయో రూమ్స్ తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.